జనసేన పార్టీ తెలంగాణలో ఈరోజు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంది సార్. కానీ పోలీసుల నుంచి సభను ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. అంటే దీనిపైన కూడా జనసేన గట్టిగా కూర్చుంది. అంటే కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే మెయిన్‌గా తెలంగాణలో ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటారు? తెలంగాణలో ఫోకస్ చేయకుండా ఉండడానికి కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకు హ్మ్. చేయకూడదు? ఈ దేశంలో ప్రతి పౌరుడికి పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. హ్మ్. తన పొలిటికల్ ఐడియాస్ని వ్యక్తపరిచే హక్కు ఉంది. సో మరి ఆ హక్కు ఉన్నప్పుడు రాజకీయ ఓటు హక్కు ఉంది, తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది, ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంది, అండ్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది, ఎన్నికల ప్రచారం చేసే హక్కు ఉంది. మరి ఇన్ని హక్కులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టకూడదు? కానీ ఎందుకు ఫోకస్ చేయకూడదు? కానీ గతంలో ఎప్పుడు గూడా అంటే ఇంత ఫోకస్ జేయలేదు. కానీ ఏదైతే ఇష్యూ జరిగిందో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాత మెయిన్‌గా అంటే ఈ రోజే ప్రత్యేకంగా సభ పెట్టాలని గూడా అనుకోవడం జరిగింది. అంటే దీనిపై. అప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో ఎప్పుడు పెట్టారు? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్కి కొన్ని కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందో ఆ సందర్భంగానే ఆవిర్భవించిందని చెప్పచ్చు. తెలంగాణలో వచ్చినట్టుగా చెప్పచ్చు. ఆ తర్వాత రకరకాల సమస్యలు ఆయన పరిష్కరించారు. హ్మ్. ఆ టెంపుల్కి టీటీడీ ద్వారా 35 కోట్లు ఇప్పించారు దాని డెవలప్మెంట్ కోసం. హ్మ్. అండ్ ఆ తర్వాత అంటే ఎప్పుడో పెట్టినటువంటి పార్టీ ఇది, హైలైట్ కాలే. హ్మ్. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యవహారం వల్ల చిలికి చిలికి గాలివానై ఇప్పుడు ఇది ఎక్స్పోజర్ అయింది. హ్మ్. అంటే నిన్న మొన్నటి వరకు మీరు అన్నట్టుగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉదంతం జరగక ముందు రోజు వరకు తెలంగాణలో జనసేన పార్టీ ఉందని ఎవరికి తెలియదు. అవును. ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్కి అదృష్టం. అంటే పవన్ కళ్యాణ్ ఆయనే గతంలో చెప్పినట్టుగా ఆయనకి ఏది సులభంగా రాల. ఆంధ్రప్రదేశ్లో అధికారం కానీ లేకపోతే ఇంకోటి కానీ సినిమాల్లో సక్సెస్ కానీ సులభంగా ఏదీ రాలేదు. అలాగే ఇక్కడ కూడా సులభంగా రాదు. ఇది ఒక శుభసూచిక. ఇది తెలంగాణలో సభ పెట్టడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఒక శుభసూచిక. ఓకే. ఎందుకని శుభసూచకం? సింపుల్గా పెట్టేసేస్తే ఎవడో గమనించడు దాన్ని. ఈరోజు సభ ఉంది వచ్చేయండి అంటే ఎవడు గమనించకపోవచ్చు. హ్మ్. ఈరోజు సభ ఉంది, దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటే అప్పుడు అందరి దృష్టి పెడుతుంది. హ్మ్. అందరి దృష్టి పడేటప్పటికీ ఎక్కువ ఫోకస్ అవుతారు ఇంకా కాస్త. సో పవన్ కళ్యాణ్ శాపాలు పెట్టబడడం వలన పవన్ కళ్యాణ్ మీద ప్రతి ఒక్కరు అతన్ని టార్గెట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. హ్మ్. టార్గెట్ చేయడం వల్ల పబ్లిక్లో ఆయన పట్ల ఒక సింపతి వచ్చింది. వచ్చి 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచారు. హ్మ్. తను గెలవడే కాకుండా తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. బీజేపీని కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటట్టు చేశారు. ఓన్లీ ఒక 240 సీట్లతో ఉన్నటువంటి బీజేపీకి జీఎస్పీ అండ్ టీడీపీ కాంట్రిబ్యూషన్ కారణంగా ఫుల్ సపోర్టు వచ్చింది. సో కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కూడా ఒక రకంగా పవన్ కళ్యాణే కారణం. అందుకే ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటికి కూడా వచ్చారు. హ్మ్. గతంలో ఎక్కడ కూడా నేను అబ్జర్వ్ చేయలే ఇటువంటిది. ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భం లేదు. సో ఆ సమావేశం అయిపోయిన వెంటనే నేను అనుకున్నాను, ఏది ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అక్కడి నుంచి మళ్ళీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అది చూడగానే నాకు అనిపించింది ఏంటి అంటే రాబోయే 2027 ఎన్నికల్లో ఈ 28 ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా ఈ కూటమి ఏర్పడుతుందనేది. ఓకే. మళ్ళీ ఈ జేఎస్పీ బీజేపీ కూటమి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి పోటీ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు యాక్టివేషన్ చేసుకుంటారు వీళ్ళు ఈ పొలిటికల్ పార్టీ. సో కాగల కార్యం దానంతటదే అయిపోయినట్టుగా ఆ పనిని నాగేశ్వరరావు గారు చేసి పెట్టారు. అంటే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. సో ఆయన ఒక అబద్ధాన్ని చెప్పారు నాగేశ్వరరావు గారు. అబద్ధాన్ని చెప్పి నిజం అన్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అందరూ దాన్ని విమర్శించడంతో సారీ నేను అబద్ధం చెప్పాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ఇంకో మీటింగ్ పెట్టారు. సో ఈ అర్బన్ నక్సలైట్లో లేకపోతే అర్బన్ టెర్రరిస్టులు అది ఎవరైతే అంటారో వీళ్ళందరినీ పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టారు. బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ పొజిషన్స్లో ఉంటుంది. అది పవన్ కళ్యాణ్కి అదృష్టం. ఎప్పుడైతే తిట్టడం మొదలుపెట్టారో కౌంటర్గా ఇమీడియట్లీ జనసేన పార్టీకి చెందిన వాళ్ళు మళ్ళీ సమావేశం పెట్టారు.
సో ఇప్పటి నుంచి పబ్లిక్లో విస్తృతంగా అవగాహన పెరిగిపోయింది, జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది అనే విషయం. అది ఒకవేళ నాగేశ్వరరావు గారు ఆ మీటింగ్ పెట్టకుండా ఉండుంటే కాముగా ఉండేది, జనసేన పార్టీ తనకి ప్రచారం తెచ్చుకోవడానికి ఇంకా వేరే రకరకాల కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ దానికి తోడు మళ్ళీ నిన్ననో మొన్ననో మన టిఆర్ఎస్ 2.0 కవిత గారు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాలు చేస్తే పళ్ళరాలు కొడతారు, అది కూడా ఆయనకి పాజిటివే. అందులో కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది మంత్రి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా రియాక్ట్ అవ్వడం జరిగి దీంట్లో మళ్ళీ తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ తీసుకొస్తే ఇప్పటికే కాంగ్రెస్ భూస్థాపితమైంది ఆంధ్రాలో, ఇక పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఇందులో తెలంగాణ ఆంధ్ర అనేటటువంటి పర్స్పెక్టివ్ ఏం లేదు, అసలు క్రియేట్ చేశారు దాన్ని. యాక్చువల్గా గొడవ ఏంటి, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వెళ్ళి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు. దీంట్లో ఆంధ్ర తెలంగాణ కాన్ఫ్లిక్ట్ ఏడుంది? ఎక్కడన్నా ఆంధ్ర తెలంగాణ కాన్ఫ్లిక్ట్ ఉందా? లేదు కదా. అంటే ఆ అంశం ఎందుకు వచ్చిందంటారు ఈ గొడవ? నాకే తెలియదు, వాళ్ళకైనా తెలుసో లేదో తెలియదు, నాగేశ్వరరావు గారికి కూడా ఆ విషయం తెలుసో లేదో తెలియదు నాకు. అసలు తెలంగాణ ఆంధ్ర అనే కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది వాళ్ళు చెప్పాలి, ఫస్ట్ అది తీసుకొచ్చిన వాళ్ళు చెప్పాలి. సో దీనికి మళ్ళీ పాసం యాదగిరి అనే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ 5 పెళ్ళిళ్ళు అయినాయి అంటారు. ఓ లెక్క తీసుకున్నా కానీ 3 కదా అయినాయి, 5 పెళ్ళిళ్ళు. సో సరే 5 పెళ్ళిళ్ళు అయినాయి, అది రాజ్యాంగ విరుద్ధంగా చేసుకున్నాడా చట్ట విరుద్ధంగా చేసుకున్నాడా? ఒక పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చాడు చట్టపరంగా, మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ విడాకులు ఇచ్చాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ చట్టబద్ధంగానే జరిగినాయి. రాజ్యాంగం ఏమైనా చెప్పిందా పెళ్లి చేసుకోవద్దని చెప్పి? చట్టపరంగా చేసుకోమని చెప్పింది. భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు జైలుకి వెళ్ళాలి. ఇవేమీ లేకుండా జస్ట్ క్లెయిమ్స్ చేసేయడం. అంటే ఏదైతే క్లెయిమ్స్ వైఎస్ఆర్సీపీ చేశారో వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకొని అది వరం అవుతుంది ఆయనకి. వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తే అది వరం పవన్ కళ్యాణ్కి. కానీ ఆ రోజు వాళ్ళంతా కూడా ప్రెస్ క్లబ్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడినందుకు తనపైన కేసులు పెట్టి అక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే ఒక పొలిటికల్ అనాలిసిస్ అయినటువంటి నాగేశ్వరరావు పైన ఇట్లాంటి కేసులు పెట్టి ఆంధ్రాలో కేసులు పెట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారంటే, వేరే స్టేట్ వాళ్ళు తెలంగాణ పైన ఇలా పెత్తనం చేయడం ఏంటి అని అక్కడ మాట్లాడిన వ్యక్తులు వాళ్ళంతా. అంటే ఇక్కడ తెలంగాణ అనేది వచ్చిందని అందరు అభిప్రాయపడుతున్నారు. దాని తర్వాత తెలంగాణ అని అది గాలివాన అయిపోయి తర్వాత జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అది ఇంకొంచెం మరికొంత తెలియదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి మళ్ళీ అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నేను 11 రోజులు అన్నం తినలేదన్న వాటిని కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. అందువల్ల నెగిటివిటీ పెరుగుతుంది అని అనుకోవచ్చు. పాజిటివిటీ పెరుగుతుంది. పబ్లిక్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేటటువంటి విషయంలో అంత మూర్ఖంగా ఏమి లేరు. ఎవరు చెప్తే అది వినేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పడింది, తెలివిగా వ్యవహరిస్తున్నారు. సో నిధులు నియామకాలు ఏవి వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి. అన్నిటికన్నా మీరు చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్, ఒక తెలంగాణ అనలిస్ట్ నాగేశ్వరరావు గారు అన్నారు. సో ఆయన అనలిస్టా తెలంగాణ అనలిస్టా? ఫస్ట్ అది క్లారిటీ కావాలి. తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్ అంటే తెలంగాణ అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ తెలంగాణ విషయాలు మాట్లాడాలి. ఆయన ఓవరాల్ మరి అప్పుడు ఏమనాలి? మీరు అనలిస్ట్ అనాలి. ఓకే, తెలంగాణ అనలిస్ట్ అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఈ హ్యాస్ టు టాక్ ఓన్లీ అబౌట్ తెలంగాణ, నాట్ అబౌట్ ఏపీ ఆర్ ఇరాన్, ఇరాక్, అమెరికా ఇటువంటి వాటి గురించి మాట్లాడకూడదు. సో రెండో పాయింట్, ఈ అనలిస్ట్ తెలంగాణ అనకుండా ఓన్లీ అనలిస్ట్ అన్నాం. ఈ అనలిస్ట్ ఒక వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీస్ కేసు పెట్టారు, నా పరువు పోయింది అని చెప్పి. పోలీస్ కేసు పెట్టకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఉందా, చట్టంలో ఉందా? ఒక విశ్లేషణ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ నేను ఈ మాట అంటున్నాను, నేను ఈ మాట అనడం నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్కి నచ్చదు. నచ్చినప్పుడు వాళ్ళు నా మీద కేసు పెట్టారనుకోండి, కేసు పెట్టచ్చో పెట్టకూడదా? పెట్టచ్చు. ఆర్ నా మీద ట్రోలింగ్ చేయొచ్చు. మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కామెంట్స్లో నాన్న ట్రోలింగ్ చేయొచ్చు. నా అభిప్రాయం చెప్పడం నా హక్కు, ఆర్టికల్ 19(1)A ప్రకారం. ట్రోలింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం తప్ప వాళ్ళ అభిప్రాయం చెప్పడం వాళ్ళ హక్కు. కానీ ఆ అభిప్రాయం ఎలా ఉండాలి? నా పరువు నష్టం కలిగించకుండా ఉండాలి.
సో నేను కమెంట్ చేసినప్పుడు అవతల వ్యక్తి కమెంట్ చేశాడు, నాకు నచ్చలేదు అది. నాకు నచ్చలేదు కాబట్టి నేను కేసు పెట్టొచ్చా పెట్టకూడదా? ఆ ట్రోలింగ్ చేసినోడు మీద పెట్టొచ్చు. ట్రోలింగ్ చేసినోడు నా మీద కేసు పెట్టొచ్చు. నేనేం చెప్పాలి? నేనేం చేయాలి? కేసులు పెట్టి నా గొంతు పీసుకేస్తున్నారని చెప్పకూడదు. కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి నేను చేసిన ఆర్గ్యుమెంట్ ఇది, ఈ ఆర్గ్యుమెంట్కి ఆధారం ఏంటి అని నేను నిరూపించాలి. కాబట్టి నాదేమీ తప్పులేదు, కేసు పెట్టాను కాబట్టి, కేసు పెట్టించుకున్నాం కాబట్టి నీదేమీ తప్పులేదు అని నిరూపించుకోవాలి కోర్టులు. అంతే తప్ప నువ్వు నేనే నా ఒక్కడికే వాక్ స్వాతంత్రం, నీకు స్వాతంత్రం లేదు అని అన్న మూర్ఖత్వం, ప్రజాస్వామ్యబద్ధం కాదు. ఇప్పుడు తులసి చంద్ గారు ఉన్నారు అదే మీటింగ్లో, ఆవిడేమన్నారు, హౌ డేర్ యూ టీడీపీ యూ ట్రోల్ అన్నారు. అంటే నీకు ఎంత ధైర్యం ట్రోలింగ్ చేయడానికి? ధైర్యం ఎందుకు? అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ధైర్యం. అదే ఆర్టికల్ 19(1)లోనే ట్రోలింగ్ చేసే అధికారం ఇచ్చింది. నీకు అది ఆ ట్రోలింగ్ నచ్చలేదు, ఏం చేయాలి? పోలీస్ కేసు పెట్టాలి. వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు? విచారణ జరుపుతారు, ప్రైమరీ విచారణ జరుపుతారు, ప్రైమా ఫేషి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రైమా ఫేషి ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో సంబద్ధమై ఈ కేసు పెట్టడం కరెక్టే అనుకుంటే కేసు పెడతారు, కోర్టుకి వెళ్తుంది. వెంటనే వచ్చి అరెస్ట్ చేయరు. సెక్షన్ 42 ప్రకారం ముందు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఇగో నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ మీద కేసు పెట్టబడింది, వచ్చి సమాధానం చెప్పంటారు. సో నువ్వు లాయర్ని పంపించవచ్చు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, లాయర్ ద్వారా వెళ్ళొచ్చు. ఆ తర్వాత కేసు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టుకి వెళ్తుంది. కోర్టులో ఇప్పుడు తులసి చంద్ గారి ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ అనుకోండి, అప్పుడు ట్రోలింగ్ చేసిన మీద 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. తప్పుడు ఆధారాల ఆధారంగా నా ట్రోలింగ్ చేశారు, నా పరువు నష్టం చేశారు. ట్రోలింగ్ చేసినోడికి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది ఈ తులసి చంద్ మీద కేసు పెట్టడానికి. నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు, దానివల్ల నా పరువు పోయింది. సో ఇందులో పరువు పోయినప్పుడు 2 రకాల కేసులు పెట్టచ్చు. అంటే డిఫమేషన్ కేసు అంటుంది, క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్. సివిల్ డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా వేసి నా పరువు తీసినందుకు 1 లక్ష రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు నాకు ఇవ్వాలి నువ్వు అని. ఆర్ క్రిమినల్ డిఫమేషన్ అంట. ఆ క్రిమినల్ డిఫమేషన్ అంటే ఏంటి? నా పరువు తీస్తావు నువ్వు, ప్రతీకారంగా నువ్వు జైలుకి పంపించాలి. కేసు పెట్టి నీకు నచ్చకపోతే అది పెట్టు. సో నీకు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నాకు ఉంటుంది. కానీ ఆ రోజు ఆమె అంటే తులసి చంద్ గారు మాట్లాడింది కూడా మనం వింటే, ఆ రోజు చెప్పింది ఏంటంటే పొలిటికల్ అనాలిసిస్ట్గా ఉన్న అతన్ని ఒక టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో వేరే పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసి నుంచోబెట్టి ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కానీ ఏపీలో ఉన్న కొన్ని పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్ పై మాట్లాడాలన్నా కూడా ఈ మధ్య అంటే ట్రోల్స్ పెరిగిపోవడం వల్ల భయపడే పరిస్థితులు వస్తున్నాయి. జర్నలిస్టులు కూడా ఎవరు మాట్లాడలేకపోతే ట్రోలర్స్కి చేయొద్దా, ట్రోలింగ్ చేయొద్దా? అంటే విపరీతంగా అంటే చేయాల్సిన, అప్పుడు ఏం చేయాలి? కేసు పెట్టాలి. అంతే తప్ప నువ్వు ట్రోలింగ్ చేయొద్దు అనకూడదు. నీకు అనలిస్ట్కి ఎంతైతే హక్కు ఉందో ట్రోలింగ్ చేసేవాడికి కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి ఇద్దరు మీ పరస్పరం నువ్వు ఒక మాట ఇంటర్నెట్లో నువ్వు అన్నప్పుడు యు ఆర్ నాట్ సేఫ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. వెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ద ఇంటర్నెట్ యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ ధైర్యం ఉండాలి. అనలిస్ట్ అని, లేకపోతే సీనియర్ జర్నలిస్ట్ అని, మేధావి అని, ప్రొఫెసర్ అని నిన్ను ట్రోలింగ్ చేయకుండా ఎవడాగడు. నువ్వు మనిషివే, నీకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది మనిషిని కాబట్టి అని చెప్పి అన్నప్పుడు అవతలోడు కూడా అదే ఉంటాయి. అంటే చివరిగా సార్ ఏదైతే జనసేన పార్టీ ఉందో, జనసేన పార్టీ తెలంగాణలో అంటే ముందుకు సాగుతుందా అంటే ఈ పరిస్థితులను బట్టి? ఇప్పుడు కవిత గారు చేసిన వ్యాఖ్యలు, నాగేశ్వరరావు సంఘటన, వీటన్నిటి వల్ల రావాల్సిన హైప్ వచ్చేసింది. సో హైప్ వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటి? పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్. అంటే ఆ హైప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో ఉన్నప్పటి నుంచే ఫ్యాన్ బేస్ అనేది అప్పటి నుంచే ఉంది. కానీ ఏపీలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళడం వల్ల అక్కడ గెలవడం జరిగింది, డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పుడు మామూలుగా పొలిటికల్ ఫ్యాన్స్ వేరు, సినిమా ఫ్యాన్స్ వేరు. కాబట్టి ఒక సందర్భంలో ఆయన ఓడిపోయాడు ఆయనతో సహా. బట్ పోరాటం చేశాడు, పోరాటం చేసి అధికారంలోకి వచ్చాడు. 2 ఏళ్ల అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చూపించాడు. గవర్నెన్స్ తనుంటే ఏ విధంగా ఉంటుంది, పరిపాలన తనుంటే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఆంధ్ర ప్రజలకి రుచి చూపించాడు. తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు దాన్ని. సో కాబట్టి ఇటువంటి నాయకుడు ఒకటి వస్తే, ఇటువంటి పార్టీ ఒకటి మనకు కూడా వస్తే మార్పు ఉంటుందనేటటువంటి ఒక ఐడియా వీళ్ళకి ఉంటుంది కదా ఇక్కడ యూత్కి.
ఎందుకంటే జనసేన పార్టీకి ఎక్కువ ఫ్యాన్స్ ఎవరు? యూత్. యూత్. సినిమా అనేది ఉపయోగపడుతుంది. బట్ మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా హిస్టరీ చూస్తే 25, 26 సినిమాలు ఉన్నాయి మొత్తం మీద. 5, 6 హిట్లు ఉంటాయేమో. మ్యాక్సిమం ఆయనకు ఉన్నాయన్నీ ఫ్లాప్లే. అయినా కానీ అతనికి ఉన్నటువంటి చరిష్మా ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ సర్వీస్ యాటిట్యూడ్ అనేటటువంటి పర్స్పెక్టివ్. ప్రజల కోసం ఏదైనా చేస్తాను అనేటటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయగలిగాడు కాబట్టి ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలకి సమస్యలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. సో నల్గొండలో ఒక వాటర్ ప్రాబ్లం ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశాడు వ్యక్తిగతంగా. ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు, తెలంగాణ వాసులు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. సో పబ్లిక్కి ఆల్టర్నేటివ్ అనేది ఎప్పుడూ కూడా అవసరమే. ఇప్పుడు గతంలో ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ ఆర్ వైసీపీ అన్నప్పుడు జనసేన పార్టీ వెళ్ళింది, ఒక ఆల్టర్నేటివ్ అయ్యింది అండ్ చేంజ్ ఫ్యాక్టర్ అయింది అక్కడ. యాక్చువల్గా మార్పుకి కారణమైంది. సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్గా పబ్లిక్ చూస్తారు దీన్ని. డెమోక్రసీలో ఆ అవకాశం ఎప్పుడు ఉండాలి. తొక్కేసే ప్రయత్నం చేశాం సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ లేకుండా. గతంలో 24 ఎలక్షన్ సందర్భంగా అక్కడ కూడా అలాగే జరిగింది. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ని ఆపేశారు. అంటే సపోజ్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తుంటే ఆపేశారు, రోడ్డు మీద ఆపేశారు, అక్కడే పడుకున్నాడు ఆయన. అంటే ఆయన ఏంటంటే గాంధీ టైప్లో ఏదైనా నెగిటివ్ జరిగితే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కువ వినబడుతున్న మాట ఏంటంటే, ఎక్కడైనా సరే అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ట్యాగ్ లైన్ పట్టుకొని, అంటే నేను సనాతన ధర్మాన్ని అని పట్టుకొని వెళ్తున్నారనే వ్యతిరేకత కూడా ఎక్కువగా వినబడుతుంది ఈ ఇష్యూ తర్వాత. దాని గురించి అది తప్ప? సనాతన ధర్మాన్ని పాటించడం తప్ప? తప్పు కాదు, కానీ అంటే పొలిటికల్ గా వెళ్ళేటప్పుడు ప్రతి చోట దీన్ని పట్టుకెళ్ళడం, అంటే ఏదైనా ఇష్యూని మనం మాట్లాడేటప్పుడు సనాతన ధర్మాన్ని గురించి వ్యతిరేకించి మాట్లాడినా సరే చాలా మంది అంటే ట్రోల్స్ చేయడం హక్కని మీరు ఇందాక చెప్పారు. కానీ ట్రోల్స్ అనేవి మితిమీరిపోతున్నాయి రోజుకి. అంటే ఎక్కడి వరకు చేయాలో ఒక పరిస్థితికి, ఒక సిచ్యువేషన్కి ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ ట్రోల్స్ అనేవి మన హక్కు అయినప్పటికీ దాన్ని మితిమీరిపోయి దాన్ని దాటి హద్దులు దాటి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ట్రోల్స్ ఆపడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఏం చేయాలి ఆపాలంటే? సోషల్ మీడియాని రద్దు చేయాలి. ఆర్ లేకపోతే మీ సోషల్ మీడియాని ఏం చేయాలి? ఓన్లీ మీ ఫ్యాన్స్కి మాత్రమే చూపించాలి, మిగతా అందరికీ ప్రైవేట్ చేసేయాలి దాన్ని. సో వన్స్ యూ ఆర్ ఓపెన్ టు ద ఇంటర్నెట్ యూ ఆర్ సపోజ్ టు బి ట్రోల్డ్. సో నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్తాను, నన్ను ఎవడు ట్రోల్ చేయొద్దు అని అంటే కుదరదు. సో మీరు అడిగిన ఫస్ట్ పాయింట్, సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు, చెప్పకూడదా? నా ధర్మం ఇది అని చెప్పకూడదా? నేను హిందూని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లిమ్స్ని. సనాతన ధర్మం అంటే ఏంటి? అదేవి బూచి కాదు. సో హిందూ అని చెప్తూనే నేను హిందూ మతం పాటిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను, ఇస్లాంని గౌరవిస్తాను అన్నారు తప్ప ఓన్లీ హిందూయిజం ఉండాలని చెప్పలేదు కదా సనాతన ధర్మం అంటే. ఇప్పటిదాకా సనాతన ధర్మం ఎక్స్‌ప్లాయిటేషన్కి గురైంది. ఏది? మైనారిటీ బుజ్జగింపు అనేటటువంటి పేరుతోటి. ఇప్పటికీ కొన్ని పొలిటికల్ పార్టీస్ అది చేస్తున్నాయి. మైనారిటీని బుజ్జగించడం కోసం సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ డూప్లికేట్ సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు. మరి దాన్ని ఎవడు మాట్లాడేందుకు? సనాతన ధర్మం అంటే అదేదో ఒక పాపం అన్నట్టు, అదొక బూచోడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ఒక అవకాశం ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి, ఒక గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక హిందూయిజంకు అనుకూలంగా మాట్లాడితే యాంటీ సెక్యులర్ అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. బట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? హిందూయిజంలో సర్వమత సహనం అనేటటువంటిది ఉంది. అన్ని మతాల పట్ల సహనం, అది ప్రాచీన కాలం నుంచి ఉంది. అందుకనే ఇండియాలో సుమారుగా 6000 రకాల మతాలు ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనం. ప్రభుత్వం ఏ మతాలను అయితే, రాజులు ఏ మతాలను అయితే సపోర్ట్ చేశాయో ఆ మతాలు సర్వైవ్ అయినాయి. అందులో బుద్ధిజం ఒకటి, జైనిజం ఒకటి, సిక్కిజం ఒకటి. అలాగే మెడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఇస్లాం, రాజులే ముస్లింలు కాబట్టి ఇస్లాం సర్వైవ్ అయింది. మోడర్న్ పీరియడ్ వచ్చేటప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియానిటీ సర్వైవ్ అయింది. బ్రిటిష్ గవర్నమెంటు క్రిస్టియన్ మిషనరీస్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళని ప్రచారం చేయమని చెప్పారు.
కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు ఒక మతం సమృద్ధిగా ప్రచారం లభిస్తుంది, ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏమైంది, హిందూయిజం గురించి అంటే బ్రిటిష్ వరల్డ్ వచ్చినప్పుడు తర్వాత నుంచి ఆ బ్రిటిష్ ల్యూటెన్స్ గవర్నమెంట్స్ కంటిన్యూ అయినాయి. అంటే ల్యూటెన్స్ గవర్నమెంట్స్ అంటే బ్రిటిష్ పరిపాలకులకి సమర్థించేటటువంటి అధికారులు, పాలనా వ్యవస్థ, రాజకీయ నాయకులు, వీటన్నింటినీ కలిపి ల్యూటెన్స్ అని అంటాం. నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా. సో వీళ్ళు హిందూయిజంని సైడ్ చేసేసి అధికారంలో ఎవరన్నా ఉండనివ్వండి, పరిపాలన పగ్గాలు మాత్రం కమ్యూనిస్టుల చేతిలో ఉంటాయి అనేటటువంటి పర్స్పెక్టివ్లో హిందూయిజంని అణిచివేశారు. యాక్చువల్లీ సెక్యులరిజం పేరుతోటి హిందూయిజంకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పుస్తకాల్లో అదే అలవాటు చేశారు. అసలు రామాయణం నిజం కాదు, అది ఒక కల్పిత కథ, మహాభారతం కల్పిత కథ, ఇలాంటి ఒపీనియన్స్ డెవలప్ చేశారు. రాళ్లను పూజించడం మూర్ఖత్వం, చెట్లను పూజించడం మూర్ఖత్వం. అందులో మూర్ఖత్వం ఏంటి? బయోడైవర్సిటీ. అది ఒక చెట్టును పూజించడం అంటే ఆ చెట్టును కొట్టకుండా ఉంటాం, పర్యావరణాన్ని కాపాడుతాం. రాయిని పూజించడం అంటే ఆ రాయిని పగలగొట్టకుండా ఉంటాం, బయోడైవర్సిటీని కాపాడుతాం, అంటే కొండల్ని తొలచం. ఒక పావుని పూజించడం అంటే మన వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యవసాయం కోతలు కోసిన తర్వాత దాన్ని గోడౌన్లో పెడితే ఎలకలు కొట్టేస్తాయి. ఎలకలు కొట్టకుండా ఎలక రాపాలంటే నాగుపాము కావాలి, కాబట్టి నాగుపంచం చేస్తాం మనం. కనుక ఇవన్నీ మూర్ఖం కాదు, ఇవన్నీ సైంటిఫిక్. సైన్స్ ఉంది, సర్వైవల్ ఉంది, కల్చర్ ఉంది. ఆ కల్చరే, ఆ సంస్కృతే సనాతనత్వం. దాని గురించి చెప్తున్నాను అంతే. నా మతాన్ని నేను పాటిస్తాను, నీ మతం నీది, ఆయన మతం ఆయనది, ఎవరి మతం వాళ్ళు పాటించుకోండి, బట్ నా మతాన్ని అవమానించుకో అని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పాడు తప్ప ఇదేమి పాపం కాదు. సో అదే సనాతన ధర్మ వాదం మామూలుగా అయితే బీజేపీ అంటాం, జనసేన కూడా పట్టుకుంది దాన్ని. ప్రాబ్లం ఏంటి నీకు? అంటే ఇది ఓట్స్ కోసం అనుకోవచ్చా? అంటే ఓటర్లని అంటే వాళ్ళ వైపు లాక్కోవడానికి అనుకోవచ్చా, లేకపోతే దీనిపైన దాని నుంచి వచ్చే ప్రయోజనాలు ఏమన్నా ఉండేవండి ఓటర్ల కోసం. ఎవరు ఓటర్లు? ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఎవరు వస్తారు ఓటర్లు? హిందూస్. అనకపోతే ఎవరు వస్తారు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ఏం అవసరం? ఇప్పుడు కాంగ్రెస్ ముస్లిం మైనారిటీల కోసం ఉంది కాబట్టి వాళ్ళ పాలసీస్ అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి ముస్లిం ఓటర్ల కోసమే కదా వాళ్ళు చేసేది. సనాతన ధర్మం అనేటప్పటికి మరి హిందువులందరూ కూడా ఏకం కావాలి కదా. హిందువులు అనేక పద్ధతుల్లో, అనేక మార్గాల్లో విభజించబడ్డారు. ఇప్పుడు పోలరైజేషన్ జరుగుతుంది, హిందూ పోలరైజేషన్ జరుగుతుంది గత 12 సంవత్సరాలుగా బీజేపీ కారణంగా. ఇందులో ఏమైనా తప్పుందా? హిందూ ఓటర్లని పోలరైజేషన్ చేయడంలో తప్పుందా? దానికి అనుగుణంగా జనసేన పార్టీ అనుసరిస్తుంటే తప్పేమైనా ఉందా? అంటే గతంలో ఇలాంటి నినాదం లేదు ఏదైతే జనసేన, అందుకే ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే సడన్ గా బీజేపీతో కలిసిన తర్వాతే, పొత్తు ఏర్పడిన తర్వాత ఎందుకు ఇట్లాంటివి తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. పాలిటిక్స్ అంటేనే డైనమిక్స్ కాబట్టి మార్పులు ఉంటాయి. కమ్యూనిస్టులతో వెళ్ళినప్పుడు గతంలో 2019లో కమ్యూనిస్టులతో వెళ్ళినప్పుడు కమ్యూనిస్టు భావజాలానికి అనుగుణంగా ఆ పొలిటికల్ అప్రోచ్ అనుసరించారు. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సనాతనవాదినే అని చెప్పారు. ఆ విషయం దాచేస్తారు చాలామంది. ఆయన ఎప్పుడు తన ధర్మాన్ని వదులుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం క్రిస్టియానిటీని కానీ ముస్లిమ్స్ని కానీ ఎప్పుడు విమర్శించలేదు. ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉన్నాడు. యాక్చువల్గా బీజేపీకి అది కలిసి వచ్చింది, ఆర్ బీజేపీ ఈ పార్టీకి కలిసి వచ్చింది. అంటే ఫ్యూచర్లో తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తు పట్టుకొని అంటే మేబీ ఉండొచ్చు. ఏపీలో లాగానే ఏముంది, ఇప్పుడు సపోజ్ తెలంగాణలో మనకి బీజేపీ, టీఎస్, మన ఈ టీడీపీ అండ్ బీఆర్ఎస్ ఈ ముగ్గురు కలిసి పోటీ చేయొచ్చు. బీజేపీతో కలిపి 4 కలిసి పోటీ చేయొచ్చు. అంటే టీడీపీ వస్తుంది అనుకుంటారు. రీసెంట్ గా రాకూడదనే ఉంది. అంటే టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి రీసెంట్ గా మహానాడులో మాట్లాడడం జరిగింది. తను తెలంగాణ అనేది డిక్షనరీలోనే లేదని, దానిపైన కూడా ఒక చర్చ జరిగింది రీసెంట్ గా. అంటే మరి